హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బికమ్ ఏ సెలబ్రిటీ ఛానల్. సో కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, మనం డైరెక్ట్ పాయింట్లకు వెళ్ళిపోదాం. మీకు స్క్రీన్ కనిపిస్తుందండి. ఈ స్క్రీన్ పైన మీకు షూస్ కనిపిస్తున్నాయి. షూస్ వచ్చేసి హేవే కంపెనీ యొక్క ప్రోడక్ట్ అండి. సో మనం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా షూస్ తప్పనిసరిగా వాడుతున్నాం, చెప్పులు కూడా వాడుతున్నాం. ఆల్టర్నేట్ ఏదో ఒకటి షూసా చెప్పులు ఏదో ఒకటి వాడుతూనే ఉన్నాం. మరి మనం దైనందిన జీవితంలో వాడేటువంటి షూస్ కానివ్వండి, చెప్పులు కానీ ఏవైతే ఉన్నాయో మనం ఎక్కడైతే వెళ్ళి కొనుక్కుంటున్నామో ఆ షాప్ వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నాం. కానీ మనము హేవే కంపెనీ యొక్క ప్రొడక్ట్ అయినటువంటి షూస్ మనం వాడుకున్నట్లయితే మనకు రెండు రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి హెల్త్ బెనిఫిట్స్, రెండవది ఇన్కమ్ బెనిఫిట్స్. సో హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ముందుగా మనం చెప్పుకుందాం. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మనం బయట మామూలుగా వాడేటువంటి ఏవైతే షూస్ కానీ చెప్పులు కానీ ఉన్నాయో అవి నార్మల్ అండి. సో ఇక్కడ కనబడేటువంటి షూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మ్యాగ్నెటిక్ పవర్ కలిగినటువంటి షూస్ అండి. సో ఈ మ్యాగ్నెటిక్ పవర్ మనకు ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది కొంచెం క్లుప్తంగా వివరిస్తాను. సో మనము 50-60 సంవత్సరాల వెనుకకు వెళ్ళి చూసినట్లయితే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది చెప్పులు లేకుండా నడిచేవారు. ఇప్పటికీ పల్లెటూర్లలో చెప్పులు లేకుండా చాలామంది నడుస్తుంటారు. అలాగే పచ్చని గడ్డిపైన చెప్పులు లేకుండా నడుస్తుంటారు. ఎందుకంటే పచ్చని గడ్డిపైన చెప్పులు లేకుండా నడవడం వలన కళ్ళకు మంచిది, కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే చెప్పులు లేకుండా మనం భూమిపైన నడవడం వలన భూమిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మన శరీరానికి కావాల్సినటువంటి మ్యాగ్నెటిక్ పవర్ని మనకు అందిస్తుంది. సో అందుకని అప్పటి వాళ్ళకు లేని జబ్బులు ఇప్పుడు కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. మన పూర్వీకులకు ఎటువంటి జబ్బులు లేవు అంతగా. మన పూర్వీకులు జీవిస్తున్నప్పుడు ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇన్ని జబ్బులు లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, చాలా తక్కువ. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు, అలాగే హార్ట్ అటాక్స్, రకరకాల రోగాలు వస్తున్నాయండి. ఎందుకంటే మన దైనందిన జీవితంలో మనం వాడేటువంటి ఆహారం కానివ్వండి, మనం వేసుకునేటి బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా కల్తీనే. ఓకే, ఎందుకంటే మనం వేసుకునేటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కంప్లీట్గా ఈ కాటన్ కానివ్వండి, నూలు కానివ్వండి, కంప్లీట్గా పెస్టిసైడ్ తోటి తయారవుతుంది. అలాగే చెప్పులు కూడా, షూస్ కూడా, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తోటి వస్తున్నాయి. ఓకే, లబ్బర్ తోటి వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. లబ్బర్ చెప్పులు వాడడం వలన కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సో అప్పటి పూర్వీకులు ఓన్లీ భూమి మీద నడుస్తుండే కాబట్టి ఈ భూమి మీద నడవడం వలన మంచి ఆరోగ్యంగా జీవించవాలి. ఎందుకంటే మనకు ఏవైతే చెప్పులు లేకుండా భూమి మీద నడుస్తామో మా అరికాల లోపల అరికాలు ఏవైతే ఉన్నాయో ఆ అరికాల నుండి మన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గాన్కి సత్సంబంధం ఉంది. మనం భూమి మీద నడవడం వలన కాళ్ళలో అక్యుప్రెషర్ జరిగి మన ఆర్గాన్స్ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇప్పటికీ మనం చెప్పులు లేకుండా ఒక 3 నెలలు ఖచ్చితంగా మనం భూమి మీద నడిచినట్లయితే ఏ పని చేసినా కూడా అండి, ఏదైనా వాకింగ్ చేసినామా, ఈవినింగ్ వాకింగ్ చేసినామా, మార్నింగ్ వాకింగ్ చేసినామా, ఏం చేసినా కూడా మనం చెప్పులు లేకుండా నడిచినట్లయితే ఖచ్చితంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ మనము ఆ పని చేయగలమా? లేదు. ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది. మార్నింగ్ లేవడం, డ్యూటీకి వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, మళ్ళీ యథావిధి అంటే రొటీన్ లైఫ్స్ అయిపోయినాయి. కాబట్టి ఆ పని చేయలేము. మార్నింగ్ వాకింగ్కి వెళ్తాం కానీ చెప్పులు లేకుండా, షూస్ లేకుండా వెళ్ళలేం. ఖచ్చితంగా షూస్ కావాలి. షూస్ లేకుండా అడుగు బయట వేయలేము. అలవాటు అయిపోయింది. కొందరు ఇంట్లోనే వాడుతున్నారు చెప్పులు. చూసుకోండి, ఒకసారి చూసుకున్నట్లయితే కొందరు ఇంట్లో కూడా వాడుతూనే ఉంటారు. అంటే నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో చెప్పులు వాడుతున్నారు, షూస్ వాడుతున్నారు. సో ఆరోగ్యం మెరుగుపడాలంటే ఎలా మెరుగుపడుతుంది? కొత్త కొత్త రోగాలు రావద్దు అంటే ఎలా రావు? వస్తాయి తప్పకుండా. సో మనం మారాలి. సో ఎలాగో మనము షూస్ వేసుకోవడం, చెప్పులు వేసుకోవడం మారాము కాబట్టి మనము కన్వర్ట్ అవుదాం.
మామూలు షూస్, మామూలు చెప్పుల నుండి మనము మ్యాగ్నెటిక్ షూస్కి కన్వర్ట్ అవుదాం. దీన్ని ధరించి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం. ఎందుకంటే దానిలో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. సో మనం ఏదైతే బాధపడుతున్నటువంటి బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, హార్ట్ అటాక్ కానివ్వండి, ఇంకా మైగ్రేన్ కానివ్వండి, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి కదా, వీటన్నిటి నుండి మనము రిలీఫ్ పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కన్వర్ట్ కండి. మామూలుగా మనం షాప్లో తీసుకునేటువంటి ఏవైతే ప్రోడక్ట్ ఉందో అదే ప్రోడక్ట్ని వాడుకుంటే మనకేం రావట్లేదు. అదే మనం కన్వర్ట్ అయ్యి మనం ఇక్కడ మన హేవే కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ తీసుకొని వాడడం వలన మనకు ఆరోగ్యం వస్తుంది, దాంతోపాటు ఆదాయం వస్తుంది. సో ఎంత ఆదాయం వస్తుంది అనేది మనం ముందు చెప్పుకుందామండి. సో మనకు ఈ కంపెనీ యొక్క ఈ ప్రోడక్ట్ యొక్క గొప్పతనం అండి. సో మనము ఈ ప్రోడక్ట్ ఎన్ని రకాలుగా మనకు దొరుకుతుంది, ఎంతకు దొరుకుతుంది అనేది దీని గురించి మనము చర్చించుకుందాం. సో మనకు ఈ ప్రోడక్ట్ అనేది లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ అని ఉన్నాయండి. సో లేడీస్కి 3,900 రూపాయలతోటి ప్రోడక్ట్ వస్తుంది, షూస్ వస్తాయి. దాని యొక్క వాల్యూని మనం పాయింట్లలో చెప్పుకుంటాం. సో 20 పాయింట్స్ వస్తాయి, పీవీస్ పాయింట్ వాల్యూ. అలాగే 6,900 రూపాయలతోటి మనము జెంట్స్కి సంబంధించినటువంటి షూస్ మనము తెప్పించుకుంటాం. దీనికి 40 పీవీస్ వస్తాయి. ఇవన్నీ కూడా, ఈ రెండు కూడా మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నటువంటి షూసే. సో మనకే ఆరోగ్యం కాదు, లేడీస్ కూడా ఆరోగ్యం కావాలి కదా, అందుకని లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ షూస్ని తయారు చేయడం జరిగింది. సో మనకి ఇది హోమ్ డెలివరీ అండి. మనం ఆర్డర్ పెట్టిన 1 వీక్లో మన ఇంటికి హోమ్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం ఇప్పుడు ఇందులో బెనిఫిట్స్ గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే, ఇక్కడ రిటైలర్, హోల్సేలర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అని 3 మనకు కేటగిరీస్ ఉన్నాయండి. సో ఈ రిటైలర్ వచ్చేసి సెల్ఫ్ పర్చేజింగ్ పీవీస్ 20, అంటే 3,900 రూపాయలతోటి మనము షూస్ తీసుకున్నట్లయితే మనకు 20 పాయింట్ వాల్యూస్ వస్తాయి. అలాగే హోల్సేలర్ అంటే 40 పీవీస్తో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని హోల్సేలర్స్ అంటారు. వాళ్ళు 6,900 రూపాయలతోటి ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే వాళ్ళకు హోల్సేలర్ అని పేరు పెట్టడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే హోల్సేలర్గా జాయిన్ అయ్యి కింద ఇద్దరు హోల్సేలర్ని, లెఫ్ట్ రైట్ ఇద్దరు హోల్సేలర్ని తీసుకొచ్చినట్లయితే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అవుతారు. మరి ఈ 3 కేటగిరీస్ ఎందుకు అంటే, ఈ 3 కేటగిరీస్కి సపరేట్ ఇన్కమ్ సోర్స్ డిఫరెంట్గా ఉంది. సో దాన్ని మనము చెప్పుకుందాం. సో ఇక్కడ మనకు ఇన్కమ్ ప్లాన్. సో మనకు ఇక్కడ 5 రకాల ఇన్కమ్ ఉందండి. ఒకటి డైరెక్ట్ ఇన్కమ్, రెండవది మ్యాచింగ్ ఇన్కమ్, మూడవది లీడర్షిప్ బోనస్, నాలుగవది డిస్ట్రిబ్యూటర్ రాయల్టీ ఇన్కమ్, ఐదవది రికగ్నైజేషన్ లెవెల్ అండ్ ఇన్సెంటివ్స్ అనే 5 రకాల ఇన్కమ్స్ మనకు కనిపిస్తున్నాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. సో మనము 40 పీవీస్తో జాయిన్ అయ్యి ఒక లెఫ్ట్ ఒక రైట్ ఇద్దరిని మనము 40 పీవీస్తో తీసుకొచ్చినట్లయితే మనకు 10% డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే 690 రూపీస్ రావటం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా 40 పీవీస్తో తీసుకోవాలన్నా అనే కండిషన్ లేదండి. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, ఏ ప్యాకేజీలైనా జాయిన్ కావచ్చు. దానికి కండిషన్ ఏముంది, 3,900 రూపాయలతో జాయిన్ కావచ్చు, 6,900 రూపాయలతో కూడా జాయిన్ కావచ్చు, వాళ్ళే చాయిస్. కానీ మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఇటు 40 అటు 40 అంటే లెఫ్ట్ 40 రైట్ 40 పాయింట్స్ వస్తే మనకు లెఫ్ట్ నుండి 690, రైట్ నుండి 690. మరి మ్యాచింగ్ అయితే ఇన్కమ్ వస్తుందా అంటే అలా కాదండి. సరే మీరు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ వేశారు, వాళ్ళ మీద మీకు 10% ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఓకే, 6,900 రూపాయలతో వచ్చిందంటే 690 రూపాయలు మీకు రెఫరల్ ఇన్కమ్ రావటం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు మ్యాచింగ్ ఇన్కమ్. సో ఇక్కడ నుండి బాగా జాగ్రత్తగా వినాలండి.
ఎంత ఇన్కమ్ ఉందంటే మీరు కరెక్ట్ వింటే మీకు అర్థమవుతుంది. చూడండి, మనం ఇక్కడ నేను 40 పీవీస్తో వచ్చాను. నా కింద ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి 40 పీవీస్తో వచ్చారు. లేదా ఒకరు 40 పీవీస్తో వచ్చారు, ఒకరు 20 పీవీస్తో వచ్చారు అనుకుందాం. సో ఈ 40 పీవీస్ 20 పీవీస్ అంటే ఏమవుతాయి? రెండు మ్యాచింగ్. ఇంతకుముందు రెఫరల్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు మ్యాచింగ్ గురించి చెప్పుకుంటాం. సో 40 పీవీస్ ఒక సైడ్ ఉన్నాయి, ఒక సైడ్ 20 పీవీస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ మ్యాచింగ్ ఇక్కడ 20 పీవీస్ పైన మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక సైడ్ 20 ఉన్నాయి కదా, ఈ 20 + 20 ఇవి 20 + 20 అంటే ఇక్కడ నుండి మళ్ళీ 20 మిగిలిపోతాయండి. సో 40 పీవీస్ తోటి మనకు ఉంటుంది. అంటే ఒక సైడ్ 40 ఒక సైడ్ 20 ఉంది కాబట్టి 20 పీవీస్ని మ్యాచింగ్ చేసి 20 పీవీస్ పైన మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా చూద్దాం. అంటే ఒక పీవీ వాల్యూ వచ్చేసి ఇక్కడ 10 రూపీస్ అండి. సరే, మనకు 40 పీవీస్ వచ్చాయంటే 40 పీవీస్ పైన మనకు ఇంటూ 10 రూపీస్ తోటి మనం లెక్కేసుకుంటే 400 రూపీస్ వస్తాయి. లేదా 20 పీవీస్, లెఫ్ట్ సైడ్ 20, రైట్ సైడ్ 20 పీవీస్ ఉన్నాయనుకోండి. 20 తోటి మనకు మ్యాచింగ్ ఇన్కమ్ కలిపేసుకుంటే 200 రూపీస్ అవుతాయి. సో మనకు 200 రూపీస్ రావడం జరుగుతుంది. ఇది మ్యాచింగ్ అండి. అంటే ఒక సైడ్ ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఒక సైడ్ 1000 పాయింట్ ఉన్నాయి, ఒక సైడ్ 500 ఉన్నాయి. సో మీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 500, రైట్ సైడ్ ఉన్నటువంటి 1000 పాయింట్లలోకి వెళ్ళి 500 తీసుకొని ఈ 500 మీద మనకు మ్యాచింగ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 500 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవటం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చెప్పుకుంటే ఈ మ్యాచింగ్ ఇన్కము డైలీ మనము 20,000 తీసుకోవచ్చు. ఇక్కడ 2 సైకిళ్ళు ఉన్నాయండి. ఒకటి 12 AM నుండి 12 PM వరకు ఒక సైకిల్, రెండవది 12 PM టు 12 AM వరకు ఇంకో సైకిల్. అంటే 2 టైమ్స్ మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక సైకిల్లో 10,000, ఇంకో సైకిల్లో 10,000, మొత్తము 20,000 రూపీస్ డైలీ క్యాపింగ్. ఓన్లీ మ్యాచింగ్ ఇన్కమ్ గురించి చెప్తున్నాను, మొత్తం ఇన్కమ్ కాదు, ఓన్లీ మ్యాచింగ్ ఇన్కమ్ గురించి చెప్తున్నాను. సరే, నెక్స్ట్ మనం అంటే డైలీ 20,000 అంటే మనం పర్ మంత్ 6 lakhs రూపీస్ సంపాదించవచ్చు. ఇది క్యాపింగ్ గురించి ఓన్లీ. నెక్స్ట్ మనము అసలైన పాయింట్కి వచ్చేద్దాం. రిటైలర్ లీడర్షిప్ బోనస్. సో మనకు బైనరీ ప్లాన్లు ఎప్పుడైనా కానివ్వండి, ఒకటి డైరెక్ట్ ఇన్కమ్, రెండవది లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ఎంత బ్రహ్మాండమైన ఇన్కమ్ ఉందో. రిటైలర్ లీడర్షిప్ బోనస్ ఇక్కడ చూడండి. రిటైలర్ లీడర్షిప్ బోనస్ మనకు 50% ఆఫ్ యువర్ డైరెక్ట్ రెఫరల్. మీకు ఎందరైతే డైరెక్ట్ ఉంటారో వారు సంపాదించిన మ్యాచింగ్ ఇన్కమ్ మీద మీకు 50% రావటం జరుగుతుంది. సపోజ్ మీకు ఒక ఇద్దరే డైరెక్ట్ ఉన్నారు, వాళ్ళకు ఒకరు 400 రూపీస్, ఇంకొకరు 200 రూపీస్ సంపాదించిన అనుకుందాం. సో ఇందులో ఒకరు 400 రూపీస్ సంపాదించిన దాని మీద మీకు 50% అంటే 200 రూపీస్ వస్తాయి. ఒకరు 200 రూపీస్ సంపాదించిండ్రు అంటే వాళ్ళ మీద 50% 100 రూపీస్ మీకు లీడర్షిప్ బోనస్ రావడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ రిటైలర్ లీడర్షిప్ బోనస్ 50%. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మన కింద అంటే మన డౌన్ లైన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదించినటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ మీద మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సంపాదించినటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ మీద మీకు లీడర్షిప్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అది 50%. ఓన్లీ రిటైలర్ లీడర్షిప్ బోనస్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఓకే, 50% అంటే వాళ్ళు 400 సంపాదిస్తే మీకు 200 వస్తాయి, వాళ్ళు 200 సంపాదిస్తే మీకు 100 వస్తాయి. సో రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ హోల్సేలర్ లీడర్షిప్ బోనస్ మొత్తం 3 కేటగిరీస్ చెప్పుకున్నాం. ఒకటి రిటైలర్, రెండవది హోల్సేలర్, మూడవది డిస్ట్రిబ్యూటర్. సో మనం ఇప్పుడు సెకండ్ కేటగిరీ హోల్సేలర్ లీడర్షిప్ బోనస్లో ఉన్నాము. సో హోల్సేలర్ లీడర్షిప్ బోనస్లో మనకు వాళ్ళు సంపాదించిన మ్యాచింగ్ ఇన్కమ్ మీద 100% రావడం జరుగుతుంది. బ్రహ్మాండమైన ఇన్కమ్ అండి. చూడండి ఇక్కడ
వాళ్ళు సంపాదించిన దాని మీద 100% మనకు రావటం జరుగుతుంది. వాళ్ళు ఏం సంపాదించిన దాని మీద, వాళ్ళు సంపాదించిన మ్యాచింగ్ ఇన్కమ్ మీద మనకు 100% లీడర్షిప్ బోనస్ రావటం జరుగుతుంది. ఎవరికి? హోల్సేలర్కి. హోల్సేలర్ అంటే ఎవరు? 40 పీవీస్ తోటి ఎవరైతే వచ్చారో, 40 పీవీస్ అంటే ఎంత? 6,900 రూపాయలతోటి ఎవరైతే ఈ కాన్సెప్ట్ అంటే ఇందులో జాయిన్ అవుతారో వాళ్ళు హోల్సేలర్గా గుర్తించబడతారు. ఈ హోల్సేలర్కి వచ్చేటువంటి లీడర్షిప్ బోనస్ 100% ఉంటుంది. సపోజ్ లెఫ్ట్ సైడ్లో 400 రూపీస్ వచ్చాయి, రైట్ సైడ్లో 400 రూపీస్ వచ్చాయి అంటే మనకు లెఫ్ట్ సైడ్ నుండి 400 వస్తాయి, రైట్ సైడ్ నుండి 200 రూపీస్ వచ్చేస్తాయి. సో ఇది సింగిల్ లెగ్ బోనస్ కూడా ఉందండి. ఇక్కడ ఖచ్చితంగా అటు ఇటు మ్యాచ్ అయ్యే అవసరము లేదు. నెక్స్ట్ మనకు డిస్ట్రిబ్యూటర్ లీడర్షిప్ బోనస్. సో మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలండి. ఇది ఇంకా అద్భుతమైన ఇన్కమ్. డిస్ట్రిబ్యూటర్ లీడర్షిప్ బోనస్ ఇంతవరకు ఏ కంపెనీ ఇవ్వనటువంటి ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నానండి నేను. సో మనము ఇద్దరికి రెఫర్ చేశాము. వాళ్ళిద్దరూ సంపాదించినటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో వాళ్ళు సంపాదించిన మ్యాచింగ్ ఇన్కమ్కి మనకు 200% ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఏ అనే వ్యక్తి ఉన్నారు, అతను 400 రూపీస్ సంపాదించారు. బి అనే వ్యక్తి ఉన్నారు, అతను 200 రూపీస్ సంపాదించారు అనుకుంటే మనకు ఏ అనే వ్యక్తి నుండి వచ్చేటువంటి లీడర్షిప్ బోనస్ డబుల్ కదా. 400కి 400 కలిపిస్తే డబుల్ అవుతుంది, మనకు 800 రూపీస్ రావటం జరుగుతుంది. అదే 200 సంపాదించిన వ్యక్తి పైన మనకు 400 రూపీస్ రావడం జరుగుతుంది. ఒక్కసారి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 10 మెంబర్స్ మనకు డైరెక్ట్ ఉన్నారు అనుకుందాం. ఆ 10 మెంబర్స్ మనిషికి ఒక 2,000, 3,000, 4,000 ఎంతో సంపాదించుకుంటూ వెళ్ళిన అనుకున్న మ్యాచింగ్ ఇన్కమ్. సో మనకు వచ్చే ఇన్కమ్ చూడండి ఎంత ఉంటుందో, ఊహించండి ఒకసారి. సరే వాళ్ళు 100 మందే సంపాదించారనుకుందాం. 10 మంది 100 సంపాదిస్తే 1000 రూపాయలు అయ్యాయి. వాళ్ళకు 100 వస్తే మనకు 1000 రూపాయలు వస్తాయి. సరే వాళ్ళు 1000 రూపాయలు సంపాదించింది అనుకుంటే వాళ్ళకు 1000 వస్తాయి. అదే మనకు 10 మంది మీద 10 × 1000 10,000 రూపాయలు వస్తాయి. చూడండి ఎంత పెద్ద ఇన్కమ్. 200%. అదే వాళ్ళకు 1000 వస్తే మనకు 20,000 వస్తాయి. డబుల్ కదా. వాళ్ళు 10 మంది 1000 రూపాయలు సంపాదించుకున్నట్లయితే 10,000 అవుతాయి కదా. ఆ 10,000కు మనకు డబుల్ కాబట్టి మనకు 20,000 రూపాయలు వస్తాయి. సో ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే డిస్ట్రిబ్యూటర్ లీడర్షిప్ బోనస్ ఎలా ఉంటుందంటే మన డౌన్లైన్ వాళ్ళు సంపాదించిన మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాచింగ్ ఇన్కమ్ మీద మనకు 200% ఇవ్వటం జరుగుతుంది. అదే హోల్సేలర్కి అయితే 100%, అదే రిటైలర్కి అయితే 50%. సో మనకు చూడండి ఒక్కొక్కరు అంటే 3 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 3 కేటగిరీస్ వాళ్ళకు డిఫరెంట్ ఇన్కమ్ మనకు ఇవ్వటం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా గమనించండి. సో మనం ఒక్కసారి డిస్ట్రిబ్యూటర్ కావాలంటే ఏం చేయాలి? హోల్సేలర్ అయి ఇద్దరు హోల్సేలర్లని మనం తీసుకున్నట్లయితే అంటే 40 పీస్ తోటి వచ్చి ఇద్దరిని 40 పీస్ తోటి తీసుకొచ్చినట్లయితే మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అవుతాము. డిస్ట్రిబ్యూటర్ అయితే మనకు ఇంత చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా దీన్ని గమనించండి. చాలా హ్యూజ్ ఇన్కమ్ అండి ఇది, మామూలు ఇన్కమ్ కాదు, చాలా పెద్ద ఇన్కమ్. దాన్ని అర్థం చేసుకోవడం కావాలి. సో ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత ఎవరైనా కానివ్వండి చాలా క్రౌడ్ వస్తుంది మనకు. మన కంపెనీ వచ్చేసి చాలా తక్కువ టైం అంటే ఇప్పుడిప్పుడే 22nd వచ్చింది మనకు ఏప్రిల్. సో ఈ కంపెనీలో ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం. ఎవరైతే ఈ ప్లాన్ వింటుంటారో వెంటనే మనకు మన కంపెనీతో జాయిన్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనము రాయల్టీ బోనస్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇంకా అద్భుతం అండి, రాయల్టీ బోనస్. సో ఇక్కడ రాయల్టీ బోనస్ రావాలంటే చాలా సింపుల్ అండి. ఇది 1 డేలో అయిపోవచ్చు. ఇది ఎలా అంటే మనము ఎవరైతే ఉన్నామో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 400 పీవీస్, రైట్ సైడ్ 400 పీవీస్. 400 పీవీస్ అంటే ఎంతండి? 40 పీవీలతో వచ్చే 10 మంది అంటే 10, 10, 20. లెఫ్ట్ సైడ్ 10 మంది, రైట్ సైడ్ 10 మంది అంటే
టోటల్ 20 మెంబర్స్ని మనము జాయిన్ చేసినట్లయితే మనకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. అదే కంపెనీ యొక్క టర్నోవర్ నుండి 5% రాయల్టీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ నెల రాయల్టీ ఇన్కమ్ ఒక నెలలో 400 పాయింట్ చేసుకున్నామంటే ఆ నెలలో మనకు రాయల్టీ ఇన్కము వస్తుంది. రెండో నెలలో వెళ్తే మనము చేసుకున్నామో లేదో, సరే చేసుకోలేదు అనుకుందాం, నో ప్రాబ్లం, ఆ నెల రాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ చేసుకున్నాం మళ్ళీ వస్తుంది. ఇలా సో రాయల్టీ ఇన్కమ్ అనేది చాలా పెద్ద ఇన్కమ్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈజీగా అచీవ్ కావచ్చు. నెక్స్ట్ మనము రికగ్నైజేషన్ లెవెల్ అండ్ ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ 9 రకాల రికగ్నైజేషన్ ఉన్నాయండి. ఒకటి స్టార్, బ్రోంజ్, సిల్వర్, గోల్డ్, రూబీ, ఎమరల్డ్, డైమండ్, ప్లాటినం అండ్ క్రౌన్. సో మనకి ఇక్కడ స్టార్ అయితే విస్ట్ వాచ్ ఉందండి ఇక్కడ గిఫ్ట్. సో ఇక్కడ 10 ఐపీ పాయింట్స్ కావాలి. సో ఐపీ పాయింట్స్ అంటే ఏంటిది? సో ఇక్కడ 100 పాయింట్స్, లెఫ్ట్ సైడ్ 100, రైట్ సైడ్ 100 పాయింట్లు అయితే మనకు ఒక్క ఐపీ పాయింట్స్ అవుతుంది, ఒక్క ఐపీ పాయింట్ అవుతుంది. ఓకే, ఇన్సెంటివ్ పాయింట్. సో మనకు 10 అంటే లెఫ్ట్ సైడ్ 1000, రైట్ సైడ్ 1000 పీవీస్ వస్తే మనకు 10 ఇన్సెంటివ్ పాయింట్స్ వస్తాయి, అంటే ఐపీ పాయింట్స్ వస్తాయి. సో మనకు 10 ఐపీ పాయింట్స్ వస్తే మనకు ఒక బ్రిస్ట్ వాచ్ గిఫ్ట్గా ఉందండి. నెక్స్ట్ మనకు రెండోది బ్రోంజ్. అప్పుడు మనకు 100 ఐపీ పాయింట్స్ కావాలి. 100 ఐపీ పాయింట్స్ కావాలంటే ఏం చేయాలి మనము? లెఫ్ట్ సైడ్ 10,000, రైట్ సైడ్ 10,000 పీవీ చేసినట్లయితే, 1000 పీవీ చేసినట్లయితే మనకు ఓకే 10,000 పీవీ చేసినట్లయితే మనకు 100 ఐపీ పాయింట్స్ అవుతాయి. మనకు మొబైల్ ఫోన్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మూడోది 300 ఐపీ పాయింట్ చేస్తే మనకు ల్యాప్టాప్. తర్వాత నాలుగవది 1000 ఐపీ పాయింట్ చేస్తే మనకు స్కూటర్ అండి, ఎలక్ట్రానిక్ స్కూటర్ గిఫ్ట్గా ఉందండి. అలాగే ఐదవది 3000 ఐపీ పాయింట్ చేస్తే మనకు రినాల్డ్ క్విడ్ కార్ ఉందండి. బ్రహ్మాండంగా మనము ఈజీగా దీన్ని సంపాదించుకోవచ్చు. అలాగే రూబీ అయిపోయింది. అలాగే ఎమరాల్డ్స్ 8000 ఐపీ పాయింట్ చేసుకుంటే మనకు టాటా నెక్సాన్ కార్ ఉందండి బహుమతిగా. అలాగే డైమండ్ అంటే 25,000 పాయింట్స్ ఐపీ పాయింట్ చేసుకున్నట్లయితే మనకు టాటా హారియర్ కార్ ఉంది గిఫ్ట్గా. తర్వాత 50,000 ఐపీ పాయింట్ చేసుకుంటే మెర్సిడీస్ బెంజ్ 50 లాక్ వర్త్ కార్ మనకు ప్రైజ్ మనీ ఉంది. అలాగే క్రౌన్ అంటే 1 లాక్ ఐపీ పాయింట్ చేసుకున్నట్లయితే మనకు జాగ్వార్ కార్ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది. అది కంప్లీట్గా మన పేరు మీదనే రిజిస్టర్ అయ్యి మనకు కార్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక కండిషన్ ఉందండి, కార్ మనకు బహుమతిగా వచ్చిన తర్వాత సంవత్సరం లోపల మనం అమ్మటానికి వీల్లేదు. అలా కంపెనీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటుంది. సో ఇదండి మనకు ఈ యొక్క బిజినెస్ ప్లాన్. చాలా బ్రహ్మాండమైన బిజినెస్ ప్లాన్ అండి. ఎవరికైనా అర్థం కాకుంటే కింద నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ ప్లాన్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, నా నంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది నేను పూర్తిగా వివరిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.